రానా జీ ముझे మాఫ్ కర్నా గల్తీ మారే సే హో గై. ఈ పాట సిఎస్కే క్యాంప్లో ఈరోజు ఫస్ట్ ఇన్నింగ్స్ అయితేప్పుడు ఇదే పాట ప్లే అవుతుండే అనుకుంటా. హిట్టింగ్ అయితే నితీష్ రాణా చేసిండో ఈరోజు. 36 balls 81 runs. పిచ్ అంత ఈజీగా లేకుండే. ఇదే గ్రౌండ్ ఇదే పిచ్ పైన ముందు కేకేఆర్ ఇంకా ఆర్ఆర్ మ్యాచ్ అయింది. ఆ రోజు డిఫికల్టీ ఉండే, స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే. ఈరోజు కూడా అంత ఈజీ లేకుండే పిచ్. ఎంత ఈజీగా అయితే నితీష్ రాణా పర్ఫామ్ చేసిండో. ఆర్ఆర్ టీంలో నుండి కూడా బ్యాటింగ్ లైనప్లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ రాలే. ఒక రానాది, రియాన్ పరాగ్ 37 runs పార్ట్నర్ 37 runs స్కోర్ చేసాడు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ తప్ప అంత పెద్ద పార్ట్నర్షిప్స్ కూడా అవ్వలే. పైన జైస్వాల్ది ఒక కన్సర్న్ అయిపోయిన ఆర్ఆర్కి. బ్యాక్ టు బ్యాక్ 3 matches అయినాయి, అంత పెద్దగా స్కోర్స్ రాలే. సంజు ఫస్ట్ మ్యాచ్లో వచ్చింది, సెకండ్ థర్డ్ రాలే. ధ్రువ్ జురేల్ది రాలే, హసరంగాది రాలే పర్ఫార్మెన్స్. హెట్మైర్ 16 balls 19 runs, ఒక చిన్న ఫినిష్ అంతే. అది పెద్ద ఏదో అవుట్ స్టాండింగ్ చేసేసిండనివి కాదు. బట్ రానా అయితే 36 87 వండర్ఫుల్ ఇన్నింగ్స్. అవుట్ షైన్ చేసిండు మొత్తం సిఎస్కే బౌలింగ్ లైనప్. సిఎస్కే ప్లాన్ ఉండే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఆఫ్ స్పిన్నర్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, అంత ఎక్స్పీరియన్స్ బౌలర్. ఎప్పుడెప్పుడు రుతురాజ్ అశ్విన్ని తెచ్చిండో అప్పుడప్పుడు రానా మేడ్ షూర్ అది ఎలా అయినా ఓవర్ యూటిలైజ్ చేయాలి, ఉల్టా అటాక్ చేయాల్సిందే, ఆ ప్రెషర్ తీసుకోకుండా ఆడాలి అని. రివర్స్ స్వీప్ కానీ, స్వీప్ షాట్స్ కానీ, ఆ లాస్ట్ బాల్ ఎప్పుడైతే అశ్విన్ వికెట్ తీసిండో రానా, అది వైడ్ వేసి ఆ స్టంప్ అయిపోయింది ఫ్రంట్ ఫుట్ వచ్చినప్పుడు, ఆ బాల్ తప్ప వేరేవన్నీ ఎంత క్లీన్ హిట్టింగ్ ఉండే రానా పెద్దగా. ఇంకోటి దాన్ని ఇక్కడ సిఎస్కే ఫీల్డింగ్ కూడా ఈరోజు అంతే క్లీన్ ఉండే. ఎంత క్లీన్ అయితే రానా బ్యాటింగ్ ఉండేనో అంతే క్లీన్ సిఎస్కే ఫీల్డింగ్ ఉండే. అస్సలు ఒక్క క్యాచ్ ప్రాపర్గా పట్టారు, అన్ని మిస్ ఫీల్డ్. ఈ సిఎస్కే గురించి మళ్ళీ వద్దాం. బట్ ఆర్ఆర్కి వచ్చేస్తే అయితే ఆర్ఆర్ బ్యాటింగ్ ఆ పిచ్ మీద 182 అయితే గుడ్ డిఫెండబుల్ స్కోర్ ఉండే 182. అక్కడ కూడా ఐ గివ్ క్రెడిట్స్ టు సిఎస్కే బౌలింగ్ కూడా. ఎప్పుడైతే స్కోర్ 210 రీచ్ అయ్యకి ఛాన్సెస్ ఉన్నాయి అనిపించిందో ఆ టైంలో ఎంత 11.3 ఓవర్స్లో థర్డ్ వికెట్ పోయింది. అప్పుడు 124 ఉండే ఆర్ఆర్. బట్ అక్కడ నుంచి సిఎస్కే బౌలర్స్ అయినా కమ్బ్యాక్ చేసిండ్రు ఈరోజు. అక్కడ నుంచి రెస్ట్రిక్ట్ చేసిండ్రు 182కి. బట్ స్టిల్ 182 కూడా చాలా పెద్ద స్కోర్ ఆ గ్రౌండ్లో అయితే. ఆ పిచ్ అంత ఈజీ అయితే లేకుండే పిచ్. కమింగ్ బ్యాక్ టు సిఎస్కే బౌలింగ్, ఈరోజు అశ్విన్ అయితే అసలు ఏ ప్లాన్ అనిపించలేదు. అంటే అశ్విన్ ఏ ట్రై చేసినా రానా దగ్గర దానికి ఒక ఆన్సర్ ఉండే. ఆ వేసే ప్రతి బాల్కి ఒక ఆన్సర్ ఉండే. స్వీప్ కానీ రివర్స్ స్వీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రానా ప్రెషర్ తీసుకోలే, ఎక్స్పీరియన్స్ బౌలర్ అని. దాని మీద నుంచి రానా ఉల్టా అటాక్ చేయడానికే వెళ్ళింది. డిఫెండ్ చేసి ఆడలేడు అస్సలు అశ్విన్ని. ఆ ప్లాన్ సిఎస్కేది ఏదైతే ప్లాన్ అశ్విన్ని తెచ్చి వికెట్ తీసామనుకున్నారో ఆ ప్లాన్ని వర్కౌట్ అవ్వనీయలేడు అస్సలు. మేడ్ షూర్ అశ్విన్ అటాక్ చేయాలి, అక్కడ నుంచి సిఎస్కే ప్లాన్ చేంజ్ చేయాలి. ఒక నూర్ అహ్మద్ కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తుండే, ఇంకోటి ఖలీల్ అహ్మద్. ఇంక ఈరోజు చేంజెస్ కూడా ఉండే. పతిరానా డెత్లో బాగా వేసిండు. ఓవరాల్గా బౌలింగ్ అయితే కైండ్ ఆఫ్ నేను ఓకే అంటే యావరేజ్ మేబీ. ఎందుకంటే ఆ కమ్బ్యాక్ చేసిందని మరీ క్రిటిసైజ్ కూడా చేయలేము. ఎక్కడైతే 210 220 అనిపించిందో ఫస్ట్ స్టార్టింగ్ 10 overs అయినాక, బట్ దాని తర్వాత 180కి రెస్ట్రిక్ట్ చేయడం వాజ్ వండర్ఫుల్ ఆబ్వియస్లీ సిఎస్కే బౌలింగ్ నుండి. బట్ దాని తర్వాత కూడా అంత ఫీల్డింగ్లో ఉన్న ల్యాప్సెస్ మొన్న మ్యాచ్లో అదే అయింది, ఈరోజు అదే అయింది. ఫీల్డింగ్లో ఇన్ని ల్యాప్సెస్ చేస్తే అయితే ఆ ఫ్రేజ్ ఊరికే లేదు క్యాచెస్ విన్ మ్యాచెస్ అని. క్యాచెస్ వదిలేస్తున్నా కొద్దీ ఆబ్వియస్గా మ్యాచ్ పోతుంది. ఆ ఫీల్డింగ్లో ల్యాప్సెస్ అయితే అది సిఎస్కే ఎలా అయినా రెక్టిఫై చేయాలి. సిఎస్కే కమింగ్ బ్యాక్ టు సిఎస్కే చేసిన చేంజెస్తోని ఐ వాజ్ హ్యాపీ. ఇక్కడ విజయ్ శంకర్ని తెచ్చినారు, దీపక్ హుడా ప్లేస్లో శామ్ కరన్ని కూర్చోబెట్టి మళ్ళీ జెమీ ఓవర్టన్ని తెచ్చి అది ఆ కాల్స్ బాగుండే. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఆఫ్టర్ స్కోరింగ్ 50 రుతురాజ్, నేను ఇప్పుడు కూడా ఓపెనింగే రావాల్సింది రుతురాజ్. ఇంకా త్రిపాఠి అయినా కానీ రుతురాజ్ ఇంకా మన రచిన్ అయినా కానీ. నన్ను అడిగితే రచిన్ కింద కూడా ఆడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్కి కిందనే ఆడతాడు రచిన్, ఓపెనింగ్ ఏం ఆడాడు. సో రుతురాజ్ త్రిపాఠి ఓపెనింగ్ ఆడితే మేబీ మిడిల్ ఆర్డర్లో రచిన్ ఆడుకోవచ్చు. అసలు అది లాజికే అర్థం అవ్వట్లేదు, రుతురాజ్ ఎందుకు 1 down ఆడుతుంది. సో ఇక్కడ సిఎస్కే బ్యాటింగ్కి వచ్చేస్తే రాహుల్ త్రిపాఠి 23 runs 19 balls. మొన్న మ్యాచ్లో ఇదే అయింది, లాస్ట్ సీజన్ కూడా ఇవే తప్పులైనాయి సిఎస్కేతో. పవర్ ప్లే వన్ ఆఫ్ ది వరెస్ట్ పవర్ ప్లే ఉండే రన్ రేట్ వైజ్ చెన్నైది లాస్ట్ ఇయర్ కూడా. నాకు తెలుసా 10 teamsలో ఈధర్ లాస్ట్ సెకండో లాస్ట్ థర్డో ఉండే సిఎస్కే ఎంతైతే రన్ రేట్ ఉండేనో ఆన్ అన్ యావరేజ్ అన్ని మ్యాచెస్ తీస్తే పవర్ ప్లే యూటిలైజే చేయకపోతే ఇంత పెద్ద స్కోర్ ఉన్నప్పుడు అసలు
ఈరోజు ఏదో కిస్మత్లో మ్యాచ్ వచ్చింది క్లోజ్, అది మాట్లాడదాం. బట్ పవర్ ప్లే యూటిలైజ్ చేయకపోతే చాలా ప్రాబ్లం. ఫస్ట్ 3 ఓవర్స్లో అసలు రన్సే లేకుండా, దాని తర్వాత లాస్ట్ ఓవర్లో అది రుతురాజ్ స్కోర్ చేసే వచ్చింది. కానీ త్రిపాఠి కూడా పర్ఫామ్ చేయాల్సిందే. ఇది హై టైం. ఆల్రెడీ 2 మ్యాచ్, ఇది 3rd మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ రచిన్ ఈరోజు డక్అవుట్ అయ్యిండు. ఆర్చర్ బౌలింగ్లో, ఆర్చర్ మొన్న కూడా అలానే వేసిండు ఫస్ట్ ఓవర్. ఈరోజు అలానే, ఈరోజు ఏమంటే వికెట్ వచ్చింది, ఆ రోజు వికెట్ రాలే. సో ఆర్చర్కి కూడా ఆబ్వియస్లీ కుడోస్. ఈరోజు ఫైనలీ కంబ్యాక్ అయిపోయింది, ఒక రన్ మెషిన్ లాగా రన్స్ ఇస్తుండే ఆర్చర్. త్రిపాఠి అయితే ఎలా అయినా హై టైం పర్ఫార్మెన్స్ రావాల్సిందే. అట్లీస్ట్ ఒక 50+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేశారు చెన్నై టీం నుంచి. నువ్వు ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ వస్తున్నావు అంటే యూ నీడ్ టు స్కోర్. ఒక్క మ్యాచ్ కాకపోతే ఒక మ్యాచ్. మరీ స్కోర్స్ లేకుండా కొట్టిన స్కోర్ 19 balls 23 runs అంటే అది పవర్ ప్లే మొత్తం మింగేయడం, అది అసలు సెన్సే కాదు. దాని తర్వాత రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఇప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి వికెట్స్ కూడా పోతుండే. రుతురాజ్ కూడా కైండ్ ఆఫ్ స్ట్రగులే అనిపించండి, అంత ఫ్రీ అనిపించలే బ్యాటింగ్లో. 44 balls 63 runs 143 స్ట్రైక్ రేట్. అంత ఈజీలో అయితే ఆడలేడు రుతురాజ్. శివం దుబే కూడా వచ్చిండు, 1-2 హిట్స్ చేసిండు. దాని తర్వాత హసరంగా వికెట్ తీసాడు. విజయ్ శంకర్ ఫస్ట్ మ్యాచ్ ఎక్కువ ఏం అనలేము కూడా ఫస్ట్ మ్యాచ్ అని. మేబీ ఈరోజు పర్ఫామ్ చేయలే, గోయింగ్ ఫార్వర్డ్ చేస్తాడేమో. మై హై కన్సర్న్ ఇస్ విత్ ది మిడిల్ ఆర్డర్. ఇక్కడ శివం దుబే అయినా, విజయ్ శంకర్ అయినా, జడేజా అయినా, ధోని అయినా, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు నలుగురిలో అట్లీస్ట్ ఇద్దరిదైతే పర్ఫార్మెన్స్ రావాలి. ముగ్గురు కాకపోయినా మరి ఒక్క బ్యాట్స్మెన్ పైనుంచి రచిన్ ఈరోజు డక్అవుట్ అయ్యిండ్. ఓకే, త్రిపాఠి ఇన్నింగ్స్ రాలేదు ఇంకా. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ పర్ఫామ్ చేస్తాడు, లేదంటే ఏమైనా చేంజెస్ చేస్తారో సిఎస్కే మేనేజ్మెంట్, అది చూడాలి. రుతురాజ్ ఓకే అది అండ్ క్యాప్టెన్సీ నాకు ఆడిండు అనుకోని నేను అంత పెద్ద క్రిటిసైజ్ బి చేయాలని లేదు నాకు ఆ ఇన్నింగ్స్. ఎందుకంటే నాన్ స్ట్రైకర్ అండ్ వికెట్స్ కూడా క్విక్ ఇంటర్వెల్స్లో పోతుండే, అంత పెద్ద పార్ట్నర్షిప్ అవ్వలేదు. సో రుతురాజ్ని కూడా ఎక్కువ ఏం అనలేం. అంతకైనా రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ అవుట్ స్టాండింగ్ ఉండే అని కూడా అనలేం. అది జస్ట్ ఇన్నింగ్స్ బిల్డ్ చేసిండు అంతే. అట్లీస్ట్ ఆ స్కోర్ అయితే వచ్చింది. దాని తర్వాత దూబే వచ్చిండు, 1-2 హిట్స్ తప్ప అది కన్వర్ట్ చేయాల్సిందే. దూబే కూడా ముందు ఎలా పర్ఫామ్ చేసిండో ఆ బేసెస్ మీదనే కదా రిటైన్ చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే ఏదో పాత దూబే ఫస్ట్ ఆర్సీబీలో ఆడినట్టు ఏదో వచ్చినామా 1-2 కొట్టి అవుట్ అయితే దాంతో మ్యాచెస్ గెలవలేము. అంతకైనా పెద్ద మ్యాచ్ ప్లేయర్ కాలేము అసలు ఆబ్వియస్గా. విజయ్ శంకర్కి కూడా మళ్ళీ ఛాన్సెస్ రావు. ఇది ఓకే ఫస్ట్ మ్యాచ్ ఇది విజయ్ శంకర్ సిఎస్కేలో. ఈరోజు ఆడలేడు, గోయింగ్ ఫార్వర్డ్ మేబీ పర్ఫామ్ చేస్తుండొచ్చు. విజయ్ శంకర్ని అయితే ఏమనలేం. జడేజా ఇంకా ధోని, జడేజా కొట్టిండు బట్ ఆల్రెడీ చాలా బాల్స్ తీసేసుకుంటే దాని మీద నుంచి ఆర్ఆర్ బౌలింగ్ బాగుండే, అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ స్టిల్ యాజ్ అ బ్యాట్స్మెన్ జడేజా అయినా తీసుకోవాలి ఆ ఛాన్సెస్, హిట్ చేయాల్సిందే. మరీ అంత మెల్లగా కూడా ఆడలేరు. అంతకైనా ఎంఎస్ కూడా వచ్చి 11 balls 16 runs అది జస్టిఫై చేయలేము అసలు. ఒక్క 6 ఒక్క 4 ఓకే ఫైన్, ఖుషి అయిపోయిండే 6 కొట్టంగానే జడేజా కొట్టినాక అది. బట్ కానీ కూడా అది ఆర్టిఫిషియల్ ఎక్సైట్మెంటే అనిపించింది. ఎక్కడ చెన్నై మ్యాచ్లో ఉంది, ఏదైనా అయిపోచేమో ఇక్కడ నుంచి, చెన్నై మ్యాచ్ గెలవచ్చేమో అని అయితే ఏ పాయింట్లో అనిపించలేదు టు బి ఆనెస్ట్. అది జస్ట్ ఆర్టిఫిషియల్ ఎక్సైట్మెంట్ ఉండే, ఏదో జడేజా ఎంఎస్ ఉన్నారు మేబీ ఆ లైన్ క్రాస్ చేస్తారేమో అని. ఇంకా నేను ఈరోజు ఒక స్టాట్ చూసా, ఫస్ట్ ఇన్నింగ్స్ అయినాక ఫ్రమ్ 2020 175+ స్కోర్ చేజ్ చేయలేదు చెన్నై. 2020 అంటే ఆల్మోస్ట్ 4, ఇది 5th ఇయర్. ఇన్ని ఇయర్స్ నుంచి 175+ చేజ్ చేయకపోవడము. ఇంకా మధ్యలో ఆల్రెడీ 2 టైటిల్స్ గెలిచిండ్రు కూడా చెన్నై, 21, 23 టైటిల్స్ గెలిచినారు. బట్ ఇది కన్సెన్షన్లో చేజ్ చేయలేరు మీ బౌలర్స్. నేను పిచ్ అంత ఈజీ ఉందని కూడా అంటలేను. రానా అవుట్ స్టాండింగ్ ఆడేసాను. చెన్నై బ్యాట్స్మెన్స్లో అలా ఎవరు పర్ఫామ్ చేయలేరు, రానా పర్ఫామ్ చేసినాడు. రుతురాజ్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ పిచ్ వైజ్ ఐ అగ్రీ, ఇంకా వికెట్స్ పోతుండే, మంచి ఇన్నింగ్సే ఆడాడు, క్రిటిసైజ్ ఏం చేయలేం. బట్ ఈ కింది నుంచి అయితే మ్యాచ్ ఫినిష్ చేసేద్దుండే ఈరోజు. జడేజా కొద్దిగా ఫాస్ట్ ఆడుంటే మేబీ ఎంఎస్ది ఆ లాస్ట్ ఓవర్లో అది బాటమ్ కాకపోయి ఉంటే మేబీ ఛాన్స్ ఉంటుండే. ఇంకా అయినా కూడా అలా అయినా అది ఇదేమంటారు మన లాంగ్ ఆన్కి మధ్యలో వెళ్ళింది అనుకుండు, ఆ గ్యాప్ ఉండే అని. బట్ హెట్మైర్ది అవుట్ స్టాండింగ్ క్యాచ్, మళ్ళీ దూబేది కూడా రియాన్ పరాగ్ అవుట్ స్టాండింగ్ క్యాచ్. వాళ్ళ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ బాగుండే. ఇదే డిఫరెన్స్ సిఎస్కే ఫీల్డింగ్ వాళ్ళది. సిఎస్కేది ఐ గెస్ ఈ ఐపీఎల్లో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫీల్డింగ్. క్యాచ్ ఎఫిషియన్సీ చూస్తే కూడా చాలా కింద ఉండొచ్చు సిఎస్కేది. అది బ్రాడ్కాస్టర్స్ ఎప్పుడు అది డిస్ప్లే చేయలేరు ఆ స్టాట్స్ ఈరోజు. బట్ స్టిల్ ఐ హైలీ డౌట్ ఇప్పటివరకు అయిన మ్యాచెస్ అయితే చెన్నై ఈదర్ లాస్ట్ ఉండొచ్చు లేదా లాస్ట్ సెకండ్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫీల్డింగ్, అసలు ఫీల్డింగ్ యూనిట్ వైజ్ చూస్తే అయితే వన్ ఆఫ్ ది వర్స్టే అంట.
క్యాచ్ ఎఫిషియన్సీ కానీ గ్రౌండ్ ఫీల్డింగ్ కానీ చాలా మిస్ ఫీల్డ్స్ క్యాచ్ డ్రాప్స్ ఇవన్నీ కాస్ట్ చేస్తే ఎలా అయినా మ్యాచ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఊరికే అన్నాము. జెమీ ఓవర్టన్ కూడా వచ్చిండు 4 balls 11. బౌలింగ్ వైజ్ క్యాచెస్ వదిలేయడం మిస్ఫీల్డ్ చేసేసి బౌండరీస్ ఇచ్చింది. సో రన్స్ కూడా ఎక్కువ లీక్ చేసిండు జెమీ ఓవర్టన్ బౌలింగ్లో. ఆ ఫిగర్స్ బాగుండే ఆబ్వియస్గా డెబ్యూలో ఈరోజు. బట్ స్టిల్ బ్యాటింగ్లో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చిండు శామ్ కరన్ కంటే ఎక్కువ. అట్లీస్ట్ వచ్చి ఎప్పుడైనా హిట్స్ కావాలంటే కొట్టగలుగుతాడు అతనని. ఓకే ఆ చేంజెస్ చేసిండ్రని నాకు అట్లీస్ట్ ఆ హోప్ ఉంది. మేబీ దే విల్ కమ్ బ్యాక్. అది జస్ట్ అ హోప్ బికాజ్ యాజ్ అ ఫ్యాన్ నేను చెప్తున్నాను ఇది హోప్. బట్ ఉట్టి ఒక క్రికెట్ బేసిస్ పైన చూస్తే నాకు అంత నమ్మకం లేదు ఈ టీం కంబ్యాక్ చేస్తుందని కూడా. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఎప్పుడైతే 8 teams ఉండేనో టీమ్స్కి ఈజీగా ఉండే ఛాన్సెస్ కంబ్యాక్ చేయడం. 8 teams ఉన్నప్పుడు ఒక స్టార్టింగ్ 4 matches ఓడిపోయినా 3 matches ఓడిపోయినా 5లో ఒక్కటి గెలిచినా ఇలా ఈక్వేషన్స్ ఉన్నప్పుడు కూడా ఛాన్సెస్ ఉండే. బికాస్ 14 pointsకి అప్పుడు క్వాలిఫై కావడం ఛాన్స్ ఉండే. ఇప్పుడు 16 pointsకే నెట్ రన్ రేట్ వస్తుంది ఇన్ ప్లేస్. 18 pointsకి కన్ఫర్మ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అది బి ప్లేస్ కన్ఫర్మ్ కాదు మళ్ళీ ఏ ప్లేస్ అని ఫస్ట్ సెకండ్ థర్డ్. బట్ 18 pointsకి అట్లీస్ట్ టాప్ 4లో అయితే ఉంటాం. 16లో మళ్ళీ నెట్ రన్ రేట్ ఇవన్నీ చూస్తే ఐ డోంట్ థింక్ సో. ఇంకా పాస్ట్ 2-3 years చూస్తే కూడా మనం స్టార్టింగ్ 3-4 అట్లీస్ట్ 5 matches లోపు ఏ టీం అయితే టాప్ 4లో ఉంటుందో మ్యాక్సిమం ఆ టాప్ 4లో నుండి 3 teams అయితే వాళ్ళే వస్తున్నారు ప్లే ఆఫ్కి. పర్ఫార్మెన్స్ కూడా అదే టీమ్స్ది ఉంటుంది మోస్ట్లీ. సో ఇప్పుడు నాకు చెన్నై ఇక్కడ నుంచి కంబ్యాక్ చేస్తారా అని నాకైతే లేదు నమ్మకం. ఆర్ఆర్ది కూడా అదే అంట. ఈరోజు మ్యాచ్ గెలిచేసింది బికాజ్ ఆర్ఆర్ కూడా అలానే ఆడింది, చెన్నై కూడా అలానే ఆడింది. 2 టీంలు ఏం పెద్ద పీక్ ఏదో చేయలే, 2 అంతే. అక్కడి నుంచి కూడా ఉట్టి ఒక నితీష్ రాణా బ్రిలియన్సే అది. టీం ఈరోజు కూడా అలానే ఆడింది మొన్న ఆడినట్టే. బౌలింగ్ వైజ్ చూసినా నేను ఇంత వరస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది చెన్నైది, కానీ కూడా అంత క్లోజ్ మ్యాచ్ వచ్చిందంటే ఆర్ఆర్ బౌలింగ్ లైనప్ కూడా ప్రాబ్లమ్ ఉంది. ఆర్ఆర్ ఎలా నాకు ఈ 2 టీం మీద నమ్మకం లేదు ప్లే ఆఫ్కి వస్తారు ఏమైనా ఫైట్ ఇస్తారు గోయింగ్ ఫార్వర్డ్ అని నా ఆర్ఆర్ పైన లేదు. ఆబ్వియస్లీ ఈరోజు కుడోస్ వాళ్ళు మ్యాచ్ గెలిచినరు. అట్ ది ఎండ్ వాళ్ళకి 2 points వచ్చినాయి, చెన్నైకి రాలేదు. చెన్నై 3 matches 1 win. సేమ్ ఆర్ఆర్ కూడా 3 matches 1 win. ఇద్దరు సేమ్ అదే ప్లేస్లో ఉన్నారు. ఇద్దరు ఏం పర్ఫార్మెన్స్ లేదు 2 teams నుంచి. నా బ్యాటింగ్లో కాన్ఫిడెన్స్ లేదు, బౌలింగ్లో కాన్ఫిడెన్స్ లేదు. అట్లీస్ట్ ఆర్ఆర్ మేబీ పికప్ అవుతుంది. బట్ చెన్నై టీం చేంజెస్ చేసిండ్రు అన్నీ. బట్ నాకు పిక్ ఓకే ఇక్కడ నుంచి మేబీ టీం ఇంకా డెవలప్ అయ్యి నెక్స్ట్ మ్యాచెస్లో పర్ఫామ్ చేస్తుందని ఆ నమ్మకం చాలా తక్కువ చెన్నై మీద. టాప్ అసలు బ్యాటింగ్ వైజ్ అయితే ఎవరు బౌలింగ్ కూడా వస్తే నాకు ఓకే చేస్తున్నారు పర్ఫార్మెన్స్. బట్ అది బిట్స్ అండ్ పీసెసే ఉంది బౌలింగ్ కూడా. ఈరోజు కంబ్యాక్ చేసిండ్రు, అది బ్రిలియంట్ ఉండే. ఎక్కడ 220 ఎక్కడ 180కి ఆపేసిండ్రు, అది బాగుండే. అశ్విన్ ఆల్సో నీడ్స్ టు కమ్ అప్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఆబ్వియస్గా ఇంత జల్దీ అశ్విన్ని డ్రాప్ చేయరు కూడా, చూస్తారు. ఇంకా హీ నీడ్స్ టు పర్ఫామ్. అశ్విన్కి కూడా హై టైం అయ్యేది. ఇంకా మరీ ఇలానే కంటిన్యూ చేస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నా ఎంత లెజెండ్ ఉన్నా రెస్పెక్ట్ ఆబ్వియస్లీ. బట్ అశ్విన్ ప్లేస్లో శ్రేయస్ గోపాల్ని తెచ్చి అట్లీస్ట్ ఒక లెగ్ స్పిన్నర్ వస్తాడు, జడేజా యాజ్ అన్ ఆఫ్ స్పిన్నర్, నూర్ అహ్మద్ ఉండు, మేబీ ఛాన్సెస్ క్రియేట్ చేయవచ్చు. బట్ ఇదే టీం కంటిన్యూ చేసి బ్యాటింగ్లో ఇదే ఫామ్ అంటే దేవునికే తెలవాలి ఏమవుతుందో. ఈ టీం అయినా ఈ టీం లెగసీ అయినా ఆర్ఆర్ అయినా, ఆర్ఆర్ది అంత లెగసీ లేదు. బట్ స్టిల్ ఆర్ఆర్ బౌలింగ్ కూడా చూసుకుంటే తుషార్ దేశ్పాండే మేబీ మా టీంలో ఉండే అని, అదే చెన్నై టీంలో ఉండే అని మేబీ హెల్ప్ చేసిండు. 4 overs 45 runs. సందీప్ శర్మ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ ట్రాక్లో సందీప్ శర్మ రన్స్ చేస్తాడని. 4 overs 42. 6 అన్న బాగా వేసాడు. హసరంగా అయితే అవుట్ స్టాండింగ్. 4 overs 30 వికెట్లని హసరంగానే తీసిండు. రన్లు ఇచ్చినా వికెట్ తీసేసాడు. ఎవడైనా బౌండరీ కొట్టిండు దాని నెక్స్ట్ బాల్ వికెట్. హసరంగా కమ్బ్యాక్స్ అయితే ఆసమ్ ఉండే ఈరోజు అసలు. అందుకే అన్న వీళ్ళ బౌలింగ్ లైనప్ పెద్ద అంత ఏదో లేదు ఏదో రేంజ్లా అని. వీళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఈ 2 ఎలా ఉన్నాయంటే బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఇన్ ద సెన్స్ మొత్తం లాస్ట్లో కాదు, బట్ స్టిల్ కింద కొట్టుకుంటుండే. ఏదో నేను కింద వస్తా అంటే నువ్వు కింద రా అన్నట్టే ఉండే మ్యాచ్ ఈరోజు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆ బ్యాటింగ్ అయినా ఆర్ఆర్ 1-sided గెలవాల్సింది ఈ మ్యాచ్. చెన్నైని అంతా క్లోజ్ దేవడము అదంతా ఆ బ్యాటింగ్ వాళ్ళ టీం అంతే ఉంది, ఇటు చెన్నై అంతే ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ 2 టీంలది ఏమవుతుందో నాకైతే నమ్మకం లేదు 2 వస్తాయని కూడా. పాయింట్స్ టేబుల్ బి చూస్తే సిఎస్కే ఉంది 7th. లైక్ ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆర్సీబీ 1st, డీసీ 2, ఎల్ఎస్జీ 3rd, జీటీ 4th, పంజాబ్ 5th, మళ్ళీ కేకేఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, ఎంఐ. రేపు ఎంఐ కేకేఆర్ మ్యాచే ఉంది. సో చూడాలి ఎంఐ ఫస్ట్ 2 points వస్తుందా లేదంటే కేకేఆర్ మళ్ళీ 4 pointsకి వెళ్ళిపోతుందా అని. టు బీ ఆనెస్ట్ ఎంఐదైనా చెన్నైదైనా ఈ ఐపీఎల్లో ప్లే ఆఫ్కి వెళ్ళకపోతే
నేనైతే ఐ కన్ఫర్మ్ అంటే నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఈ 2 టీమ్స్ లెగసీ అయిపోయింది అని. ముంబై లాస్ట్ ట్రాఫీ గెలిచింది 2020లో, దాని తర్వాత 2 సార్లు 10th ప్లేస్లో ఫినిష్ చేసింది ఆ టీం. చెన్నై ట్రాఫీ గెలిచింది 23లో, 21-23 గెలిచిందని ఇప్పటివరకు అట్లీస్ట్ రెలవెంట్ ఉంది ఆ టీం. ఆన్ ది బేసిస్ ఆఫ్ లెగసీ అనుకోండి, MS ధోని అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, బట్ అట్లీస్ట్ రెలవెంట్ ఉంది. అటు ముంబై అయినా 5 ట్రాఫీస్ గెలిచిందని ఆబ్వియస్గా రెలవెంట్ ఉన్నారు. బట్ ఈ సీజన్లో 2 టీమ్స్ వెళ్ళలేవు ప్లే ఆఫ్ కంటే. ఈ లెగసీ కూడా 2 టీమ్స్ ఎంత ఎంఐ అయినా వాళ్ళ దాంట్లో అయ్యే లొల్లిలే చాలు ఆ టీం ప్లేయర్స్కి. ఒక్కోడంటే ఒక్కోళ్ళకి పడది. ఇండియాకి ఆడడం వేరే, అలాగే ఆడతారు ఇండియాకి ఆడినప్పుడు, ఇక్కడ ఆడడం వేరే. అసలు ఎంఐది కూడా చూడాలి రేపు ఏమవుతుందో. ఎంఐ KKR మ్యాచ్, అది ఫస్ట్ మ్యాచ్ ఎంఐకి, ముంబైలో ఉంది హోమ్ గ్రౌండ్లో. సో హోప్ఫుల్లీ ఎంఐ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను, బికాజ్ హోమ్ గ్రౌండ్లో ఉంది. బోల్ట్ ఇంకా దీపక్ చార్, ఆ స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి స్టార్టింగ్లో. ఫ్లాట్ ట్రాకే వాన్కడే, బట్ స్టార్టింగ్లో కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది బౌలర్స్కి, పేస్ బౌలర్స్కి. సో అక్కడ బోల్ట్ ఇంకా దీపక్ చార్ ఏమైనా ఫుట్బాల్ స్కోర్ అలా చూపెట్టవచ్చు మనకి. బట్ KKR కూడా స్ట్రాంగ్ సైడ్. చూడాలి రేపు ఏమవుతుందో. లెట్స్ సీ. అంటిల్ దెన్ ఈ క్రికెట్ సోది మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.